Hello friends, welcome back to my channel Multi-Champ. మన Multi-Champ లో ఇవాల్టి స్పెషల్ పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టమైన వెజ్ ఎగ్ నూడిల్స్. అయితే ఈ ఎగ్ నూడిల్స్ ని చాలా ఈజీగా క్విక్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ నూడిల్స్ ని తయారు చేసుకుని ఇంటికి పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ నూడిల్స్ కోసం స్టవ్ మీద ఇలాంటి లోతైన పాత్ర తీసుకొని అందులో చక్కగా నిండుగా వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ నీళ్ళని బాగా తెరలకాగనిద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం నీరు బాగా తెరలకాగాయి కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఇందులో 1 చెక్కీ వరకు నూడిల్స్ని వేసుకున్నాం. నేను ఇక్కడైతే సన్నటి నూడిల్స్ తీసుకున్నాను, మీకు కావలిస్తే కాస్త లావుగా ఉన్న నూడిల్స్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం నూడిల్స్ని బాగా కుక్ అవనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి నూడిల్స్ అయితే ఉడికిపోయి చూడండి ఈ విధంగా ఇలా అనగానే కట్ అయిపోవాలి. చూసారా ఎంత చక్కగా కట్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు దీన్ని అంతటిని వడపోసేసుకుందాం. వడపోసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దీని మీద ఏంటంటే ఒక చిల్లులు గిన్నె పెట్టుకోవాలి. ఇలా చిల్లులు గిన్నె పెట్టుకున్న తర్వాత దీన్ని అంతటిని ఈ విధంగా వడపోసేసుకుందాం. చన్నీరు తీసుకొని దీని మీద పోస్తూ ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా నూడిల్స్ అనేది కుక్ అవ్వకుండా ఆగిపోతాయి. ఓకే, ఈ విధంగా పోసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం కడిగేసుకున్నాం కదా. కడిగేసుకున్న తర్వాత ఇవి పొడిగా అవ్వటానికి ఏంటంటే కాసేపు మాత్రం అలా విడిచిపెట్టేసుకొని ఉంచుకోండి. అప్పుడు చక్కగా నూడిల్స్ అనేది పొడిగా తయారైపోతాయి. నూడిల్స్ అయితే అక్కడ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, అంటే చక్కగా బాయిల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్, జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయిని అంతటికి స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులో 2 గుడ్లని పగలగొట్టుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కాస్తంత ఉప్పు, అదేవిధంగా కాస్తంత మిరియాల పొడి ఈ విధంగా చిలకరించేసి ఫస్ట్ అయితే ఎగ్ని బాగా సెటిల్ అవనిద్దాం. చూసారా, ఇక్కడ బాగా చక్కగా సెటిల్ అయింది కదా. ఇప్పుడు ఈ విధంగా ముక్కలుగా చేసేసుకుందాం. చేసుకొని కాస్త ఫ్రై అవనిద్దాం. చూసారు కదా, ఎగ్ చక్కగా ముక్కలుగా తయారయ్యి అలాగే వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కడాయిలో సుమారుగా 3 to 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఉండాలి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఆయిల్ కాస్త వేడెక్కింది కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. అదేవిధంగా కొన్ని అల్లం ముక్కలు ఇలా పొడుగా చీల్చి పెట్టుకున్నాను. అదేవిధంగా 3 లేక 4 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా తరిగేసుకున్నాను. అదేవిధంగా కాస్తంత క్యాబేజీ తురుము, దాంతోపాటు క్యాప్సికమ్ ముక్కలు, దాంతోపాటు ఒక క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా తరిగేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ముందుగా అయితే నేను వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు వీటిని వేసుకుంటున్నాను. వాటితో పాటు క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఎందుకంటే క్యారెట్లు వేగడానికి కాస్త టైం తీసుకుంటాం కాబట్టి క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. వేసుకొని వీటిని కాసేపు వేగనిద్దాం. చూసారు కదా, క్యారెట్లు కాస్త లైట్గా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా క్యాబేజీ, క్యాప్సికమ్ వీటన్నిటిని కూడా ఇందులో వేసుకొని లైట్గా ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కాస్త వేయించుకుందాం. 1 to 2 మినిట్స్ పాటు ఇలా వేయించుకున్నాం కదా. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా నూడిల్స్ని. ఈ నూడిల్స్ అన్నిటిని ఇందులో వేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, మరీ ఎక్కువ ఇద్దు ఫ్రెండ్స్, 1 టీ స్పూన్ సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, ఓకే, 1 టేబుల్ స్పూన్. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ వరకు టొమాటో కెట్చప్, ఇందులోనే టేస్ట్కి సరిపడంత ఉప్పు, జస్ట్ 1 చిటికెడంత గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, దాంతోపాటు మనకి మ్యాగీ మసాలా అని విడిగా అమ్ముతారు ఫ్రెండ్స్. మ్యాగీ మసాలా ప్యాకెట్ 1 ప్యాకెట్ మాత్రం ఇందులో వేసుకోండి. దీంతో మనకి నూడిల్స్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, 1 ప్యాకెట్ మ్యాగీ మసాలా పొడి వేసుకొని వీటన్నింటినీ చక్కగా స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, చక్కగా వేగిపోయింది కదా నూడిల్స్ అన్నింటినీ. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా ఎగ్, ఆ ఎగ్ మొత్తాన్ని ఇందులో వేసుకుందాం. ఒకవేళ ఎగ్ తినని వాళ్ళు ఉంటే కనుక ఎగ్ వేయించడం అనే స్టెప్ని అసలు డిలీట్ చేసేసుకోండి.
ఓకే, చేసుకొని మిగతా ప్రొసీజర్ అంతని యాజ్ యూజువల్గా చేసుకుంటే వెజిటేబుల్ నూడిల్స్ అయిపోతాయి. ఇక్కడ నేను ఎగ్ అండ్ వెజిటేబుల్ మిక్స్డ్ నూడిల్స్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఎగ్ కూడా లైట్గా వేసుకున్నాను. ఓకే, అంతేనండి. చక్కగా వేగిపోయింది కదా నూడిల్స్. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఈ టేస్టీ వెజ్ ఎగ్ నూడిల్స్ని తయారు చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేసుకుంటూ చూసి ఈ టేస్టీ నూడిల్స్ని తయారు చేసుకుని ఇంటిలిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.